హాయ్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు మన కల్చర్ అనే ఛానల్ని. ఇవాళ టాపిక్ వచ్చేసి కల్కి అవతారం. కల్కి అవతారం గురించి మనలో చాలామందికి తెలియదు. ప్రభాస్ మూవీ కల్కి 2898 AD రావడం వల్ల చాలా ఎక్కువ మందికి కల్కి అవతారం గురించి తెలిసింది. అయినప్పటికీ కల్కి అవతారం గురించి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో కల్కి అవతారం గురించి ఎన్నెన్నో వివరించబడి ఉన్నాయి. కల్కి అవతారం గురించి వ్యాస మహర్షి 35 అధ్యాయాలు రచించారు. అసలు కల్కి అంటే ఎవరు? మనకి కల్కి అవతారానికి ఎటువంటి సంబంధం ఉంది? మహావిష్ణు 10వ అవతారం కల్కి. శ్రీ మహావిష్ణు అవతారాలు: 1 మత్స్య అవతారం, 2 కూర్మ అవతారం, 3 వరాహ అవతారం, 4 నరసింహ అవతారం, 5 వామన అవతారం, 6 పరశురామ అవతారం, 7 రామ అవతారం, 8 కృష్ణ అవతారం, 9 బుద్ధ అవతారం, 10 చివరగా అయిన కల్కి అవతారం. మత్స్య అవతారం. మత్స్యావతారం అంటే చేపల జన్మించి ఈ సృష్టిని కాపాడాడు. 2 కూర్మ అవతారం, దేవతలకు అమృతం ప్రసాదించేందుకోసం ఎత్తిన అవతారం. 3 వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రం దిగువకు లాగినప్పుడు దాని నుండి రక్షించేందుకు విష్ణు వరాహ రూపాన్ని తీసుకున్నాడు. వారు 1000 సంవత్సరాలు పోరాడారు. అప్పుడు వరాహుడు రాక్షసుడిని సంహరించి తన దంతాలతో భూమిని నీటి నుండి పైకి లేపాడు. నరసింహ అవతారం. హిరణ్యకశిపుడి నుండి లోకాన్ని కాపాడాలని తీసుకున్న అవతారం. బలి చక్రవర్తిని వధించడం కోసం తీసుకున్న అవతారం. పరశురామ అవతారం. ప్రపంచంలో అధర్మ రాజులను వధించేందుకు తీసుకున్న అవతారం. రామ అవతారం. మనిషి దేనికి ఎక్కువ విలువలు ఇవ్వాలో ప్రపంచానికి చెప్పేందుకు వచ్చిన అవతారం. కృష్ణ అవతారం. మనిషి ఎలా జీవించాలో చెప్పేందుకు తీసుకున్న అవతారం. బుద్ధ అవతారం. మనిషి ఎలా శాంతంగా ఉండాలో, దేవుడిని ఎలా తెలుసుకోవాలో చెప్పేందుకు వచ్చిన అవతారం. చివరిగా కల్కి అవతారం. 10వ అవతారంగా కల్కి అవతారం శ్రీ మహావిష్ణువు లోకంలోని ప్రజలను శ్రేయస్సు కోసం తీసుకోబోతున్న అవతారం. శ్రీ మహావిష్ణువు తీసుకున్న ప్రతి ఒక్క అవతారం భూమి మీద ఉన్న జీవరాశికి ఏదో ఒక అమూల్యమైన విషయం మన మానవ జీవితానికి చెప్పేందుకు స్వామి వారు తీసుకున్న అవతారాలు. అలానే ఈ కల్కి అవతారం కూడా కలియుగంలో అధర్మాన్ని పూర్తిగా చంపేందుకు, మళ్ళీ నవయుగాన్ని స్టార్ట్ చేసేందుకు పుడతాడు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ ద్వాపర యుగం పూర్తయి 5,126 సంవత్సరాలు అయింది. ఇంకా 4,26,874 సంవత్సరాలు మిగిలి ఉంది. కల్కి మూవీలు చూపించిన కథ కన్నా మనకి వ్యాస మహర్షి మాటే ఎంతో ముఖ్యమైన విషయం. వ్యాస మహర్షి కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కల్కి పురాణంలో పూర్తిగా వివరింపబడింది. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందంటే, యజ్ఞాలు యాగాలు ఇక చేసేవారు కలియుగంలో చిట్ట చివరన ఇంకా కనిపించవు. యజ్ఞాలు యాగాలు అనేది ఇంకా ఎవరు చేయరు. యజ్ఞాల గురించి, యాగాల గురించి ఇంకందరూ మర్చిపోతారు. కలియుగం చివరిలో ఆవులను ఎక్కువగా తిని ఎక్కడ ఒక్క ఆవును కనిపించకుండా అన్ని ఆవులను చంపి తినేస్తారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం ఉండక విడాకులు తీసుకుంటారు. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఉండరు, భర్తను చూసే భార్య ఉండదు, భార్యను చూసే భర్త ఉండరు. మగవాళ్ళ వయసు 18 సంవత్సరాలకి పూర్తయిపోతుంది. స్త్రీలు లోకంలో జుట్టును విరబూసుకుని తిరగడం ఫ్యాషన్ అయిపోతుంది. జడ వేసుకుంటే సాంప్రదాయం కనిపించకుండా పోతుంది. ఆ సమయంలో శంబల అనే గ్రామంలో సుమతి వేషిష్ఠుడు అనే బ్రాహ్మణి కడుపున కల్కి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు పుడతాడు. కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభం మధ్యలో ఆయన అవతరించాడు అని గుర్తు ఏమిటంటే, పాపాలు చేసిన వాళ్ళందరికీ బంగాధర అనే వ్యాధి వస్తుంది. ఆసనం నందు పుండ్లు పుట్టి రక్తం కారిపోతుంటుంది. వాళ్ళంతటా వాళ్ళే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. ఎక్కడ చూసినా వ్యాధులు ఎక్కువ అవుతాయి. పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. అధర్మంతో రాజ్యం పరిపాలించే వాళ్ళని చంపి కల్కి అవతారం కలిని సంపూర్ణంగా నాశనం చేసిన తర్వాత భూమంతటా జలప్రలయం వచ్చి మునిగిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం. ఒక్కసారి కల్కి అవతారం గురించి స్మరించుకున్న మనలో ఉన్న పాప బుద్ధి నశించిపోతుంది. అంత పెద్ద అవతారం కల్కి అవతారం. ఈ వీడియోలో మ్యాక్సిమం నేను కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.